ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో శుభములు కలుగునుగాక. అంతా బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన మరొక నూతనమైన దినమును బట్టి నీకు వందనాలు నాయనా. ఈ దినము మా జీవితాలకు ఆశీర్వాదంగా చేయండి. విత్తబోతున్నట్టు వాక్యము బిడ్డల హృదయాలను నాయనా నాటండి, ఫలింపచేయండి. నన్ను యోగ్యునిగా చేసి వాడుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం యొక్క వాక్య భాగము ఆదికాండము 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పరిశోధించటము మనం గమనిస్తాం. ప్రియులారా, దేవుడు పరిశోధిస్తాడు, మన జీవితాలను పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు. అపవాది అనేవాడు శోధిస్తాడు. శోధనకి పరిశోధనకి తేడా మనం తెలుసుకోవాలి. దేవుడు పరిశోధిస్తే ఆ పరిశోధన ద్వారా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. అపవాది శోధిస్తే మనకు శ్రమలు వస్తాయి. ప్రభు పరిశోధనలో శ్రమలున్నా వాటి మీద జయం ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాముకు ఒకే ఒక కుమారుడు. వృద్ధాప్యంలో ప్రభు ఆయనకి ఇచ్చాడు, ఇస్సాకును. అబ్రహాముకు దేవుడంటే ఎంతో నమ్మకము, అందుకే ఆయన నమ్మాడు. ఎంత నమ్మాడంటే తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని ఆయన కోసమే విశ్వాసిగా బ్రతుకుతున్నాడు. విశ్వాసులకు తండ్రిగా చెప్పబడ్డాడు. మరి అలాంటి అబ్రహాముకు ఒక పరిశోధన. దేవుడు అన్నాడు, అబ్రహాము, నీకు ఒక్కగానొక్క కుమారుడు అంటే ఇస్సాకును నాకు బలివ్వాలి. నీవు తీసుకెళ్ళు, నీ వెంట తీసుకెళ్ళు. మోరియా పర్వత ప్రాంతంలో నేను చూపించిన పర్వతం మీద అతన్ని నాకు బలి ఇవ్వాలి. ఆ మాట అబ్రహాముకి ఎలా ఉందో మనకైతే తెలియదు, కానీ అబ్రహాముకు ఒక మర్మం తెలుసు. అదేంటంటే, దేవుడు, తాను నమ్మిన దేవుడు మృతులను సైతము సజీవులుగా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా! ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం. కుమారుని తీసుకుని బయలుదేరాడు. పనివారు కట్టెలు తీసుకొని ఆ మోరియా పర్వతం వైపు ప్రయాణం సాగించాడు 3 రోజులు. వెళుతున్న తర్వాత ఒక చోట ఆగి పనివారితో అన్నాడు, మీరు ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళొస్తాము, వెళ్ళి తిరిగి వస్తాము. వారిని అక్కడి నుంచి వెళ్ళాడు. వెళుతూ ఉన్నాడు. కుమారుడైనటువంటి ఇస్సాకు అంటాడు, నానా మనం వెళుతున్నాం, బాగానే ఉంది. దహన బలి అర్పించడానికి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి. మరి దహన బలికి కొట్టేలేదు నాన్న. ఆ మాటకి అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? నాన్న, దేవుడే చూసుకుంటాడులే కుమారుడా, దేవుడే చూసుకుంటాడులే. తండ్రి మాట ఎంత చక్కగా నమ్మాడో. ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు కుమారుని కట్టెలు పేర్చి కుమారుని వాటి మీద పడుకోబెట్టి చేయి చాచి కత్తి దూశాడు. వెంటనే ప్రభుదూత అంటుంది, అబ్రహామా, ఆగిపో, ఆ బాలుడికి ఏ హాని చేయొద్దు. ఎందుకంటే నీవు ఈ విషయంలో నాకు నమ్మకస్తుడు అని కాదు, దేవునికి భయపడేవాడు అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అన్నప్పుడు అబ్రహాము వెనక వైపు అలా చూడగానే ఒక పొట్టేలు
ఒక పొదలో కొమ్ములు ఇరుక్కొని కనిపించింది. అదిగో ఆ పొట్టేలును దహన బలిగా ఇవ్వనప్పుడు దాన్ని దేవునికి దహన బలిగా ఇచ్చాడు. దేవుడు అబ్రహామును ఎంతగానో ఆశీర్వదించాడు. తన కుమారుని మరలా పొందుకున్నాడు. ఏ పనివారితో అయితే ఇదిగో మేము తిరిగి వస్తామన్నాడో మరలా వెళ్ళి వాళ్ళని కలుసుకొని వారి ప్రయాణం బెయేర్షెబాకు వెళ్ళారు. ప్రియులారా, మాటలో విశ్వాసం, క్రియలలో విశ్వాసం. క్రియలు లేకుండా విశ్వాసం చెల్లదు. క్రియలు లేని విశ్వాసం మృతం. అబ్రహాము తన జీవితంలో విశ్వాసే కాదు, క్రియలు కలిగిన దేవునికి భయపడేటువంటి గొప్ప విశ్వాసి అని మనం గ్రహించాలి. అబ్రహాము జీవితంలో ఈ గొప్ప కార్యం జరిగినట్టుగా మనం గమనిస్తాం. కనుక ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న మీరు ప్రభు కోసం సమర్పించుకోగలిగితే దీవించబడతారు, ఆశీర్వించబడతారు, బహుగా అభివృద్ధి చెందుతారు, దేవుని కాపుదలలో ఉంటారు, ఇంకా అనేకమైన మేళ్ళు పొందుకుంటారు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. అట్టి విశ్వాసము, అట్టి విధేయత, అట్టి విజయం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.